మనం ఈ వీడియోలో బాలసంజీవని యాప్లో మనకు 90 డేస్ తర్వాత మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుందన్నమాట. మళ్ళీ కూడా మనం పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటగా మనం ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు యువర్ ఓల్డ్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందన్నమాట. సో మనకు ఇది ప్రతి 90 రోజులకి ఒకసారి వస్తుందన్నమాట. మనం ఈరోజు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ 90 రోజులకి మళ్ళీ కూడా మనకు ఓల్డ్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ యొక్క పాస్వర్డ్ వ్యాలిడిటీ వచ్చేసి 90 రోజులు మాత్రం అనమాట. సో మొదటగా ఏం చేయాలంటే మనం ఓకే మీద టచ్ చేయాలండి. ఓకే మీద టచ్ చేస్తే మనకు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే నేమ్ వచ్చేసి అంగన్వాడీ వర్కర్ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ వచ్చేసి ఆఫీస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి మెయిల్, ఈమెయిల్ అనేది కదండి. ఈమెయిల్ అయితే మనకు మ్యాండేటరీ కాదనమాట, ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి మనకు. సో ఈమెయిల్ను వదిలేయచ్చు. తర్వాత డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్ అని చెప్పి 2 ఇచ్చాడనమాట. మనకు డిఫాల్ట్ పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్ అని 2 రకాలు ఉన్నాయి కదండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ పాస్వర్డ్ అంటే మనం ఎప్పుడైతే ఐడిని రీసెట్ చేసుకుంటామో మన ఆఫీస్ వాళ్ళ చేత, ఏదైనా ఇన్వాలిడ్ అని వచ్చినప్పుడు, పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు పాతదాన్ని తీసేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు రీసెట్ చేసుకొని మనం డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో కాకుండా ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ అని ఉంది కదండి. ఇప్పుడు మనం ఏమీ రీసెట్ చేసుకోలేదు, జస్ట్ పాస్వర్డ్ను చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి కరెంట్ పాస్వర్డ్ ఏందని చెప్పి ఇచ్చాడనమాట. సో కరెంట్ పాస్వర్డ్ అంటే మనం రోజు ఈ 90 రోజులు ఏ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవుతున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మనం ఈ 90 రోజుల నుంచి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ పెట్టకూడదు అనమాట. సో ఏదో ఒక మార్పు అయితే ఉండాలన్నమాట. ఏదో ఒక అక్షరం కానీ, ఒక లెటర్ కానీ, ఒక అంకె కానీ ఏదో ఒకటి కూడా ఇక్కడ అనేది ఖచ్చితంగా మార్పు అనేది ఉండాలన్నమాట. సో అది ఆ విధంగా మనం న్యూ పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలండి. అది మనము ఎక్స్పైర్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ముందున్న పాస్వర్డ్ని మళ్ళీ తిరిగి ఇక్కడ పాస్వర్డ్గా పెడుతున్నారు. ఆ విధంగా పెట్టకూడదు అనమాట. సో ముందున్న పాస్వర్డ్కి ఏదో ఒక లెటర్ యాడ్ చేయడమో, తీసేయడమో, లేదంటే ఇంకొక పాస్వర్డ్ను చేంజ్ చేసుకోవడమో ఆ విధంగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. మనకు చూడండి న్యూ పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత మనము ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటో తర్వాత చివరిన మనం ఎట్టి పరిస్థితులలో స్పేస్ అనేది ఉండకూడదండి. మనం స్పేస్ ఇచ్చి సబ్మిట్ చేస్తాము, కానీ మనం స్పేస్ ఇవ్వలేదని అనుకుంటాము. దయచేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఎక్కడైతే స్పేస్ని అయితే చివరిలో ఉంచకూడదు అనమాట. సో ఎక్కడికైతే నెంబర్ కానీ, పేరు కానీ లాస్ట్కి ఎండ్ అయి ఉంటుందో అక్కడికే మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి, మనం ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావున అంగన్వాడీ టీచర్స్ ఎట్టి పరిస్థితులలో కూడా చివరినైతే స్పేస్ అనేది ఉండకూడదండి. ఇప్పుడైతే నేను పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి టీచర్ పేరు, తర్వాత ఫోన్ నెంబరు, నాకు 90 డేస్ కంప్లీట్ అయింది కాబట్టి, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది కాబట్టి కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. అంటే 90 రోజుల నుంచి నేను ఏదైతే ఎంటర్ చేసుకుంటూ వచ్చానో అదే చేశాను. తర్వాత వచ్చేసి న్యూ పాస్వర్డ్లో వచ్చేసి నేను చేంజ్ చేసుకున్నానండి. ఒకవేళ పాత పాస్వర్డ్ని ఎంటర్ చేస్తూ కూడా ఒకవేళ ఇంకొకటి లెటర్ కానీ, అంకె కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఏం చేసుకోవచ్చు. కానీ పాత పాస్వర్డ్ని సేమ్ కూడా న్యూ పాస్వర్డ్లో పెట్టకూడదు. పెడితే మళ్ళీ మనకు ఇన్వాలిడ్ అని వస్తుందన్నమాట. సో నేను కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. మీరు పాత పాస్వర్డ్ పెట్టి కూడా వాటికి ఏదో ఒకటి లెటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లెటర్ కానీ, అంకె కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మాకు అదే గుర్తుంటుంది మంచిగా అనుకుంటే. సో ఈ విధంగా న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను న్యూ పాస్వర్డ్ను పెట్టుకున్నాను. తర్వాత నేను సబ్మిట్ ఇస్తున్నాను. సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ లాగిన్ అవుతానండి. చూడండి లాగిన్ అవుతున్నాను న్యూ పాస్వర్డ్తో. చూడండి నాకైతే న్యూ పాస్వర్డ్తో క్రియేట్ చేసుకొని యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాను అండి. ఈ విధంగా అండి మనకు 90 డేస్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎవరైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవుతుంటే ఎవరికైతే ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని వస్తుందో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. మొదటగా మనము ఐడి కొట్టి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తామండి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఎవరికైతే కొందరికి
మేము న్యూ పాస్వర్డ్ పెట్టుకున్నాము అయినా కానీ కూడా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందని చెప్పి అంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ అంగన్వాడీ టీచర్స్ ఒకటి పెట్టుకున్న పాస్వర్డ్ను మర్చిపోయినారు, లేదంటే పాస్వర్డ్ తర్వాత ఎక్కడైనా స్పేసెస్ అందు పెట్టుకొని ఉంటారు, తర్వాత పాస్వర్డ్లో అది ఎంటర్ చేయకోకుండా మర్చిపోతూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనకు ఇన్వాలిడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క 7 డిజిట్ కోడ్ను మన ఆఫీస్ వారికి ఇచ్చి రీసెట్ చేయించుకోవాలన్నమాట. సో ఎక్స్పైర్ పాస్వర్డ్ వచ్చిన వాళ్ళు రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ వాళ్ళు న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే ఇన్వాలిడ్ అని వస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మన యొక్క ఐడిని అయితే మన ఆఫీస్ వారికి ఇచ్చి డిస్ట్రిక్ట్ పీడీ లాగిన్లో మనము ఈ యొక్క సెంటర్ ఐడిని అయితే రీసెట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇన్వాలిడ్ వచ్చింది కాబట్టి నేను మొదటగా ఈ ఐడిని అయితే డిస్ట్రిక్ట్ వారితో రీసెట్ చేయించుకుంటాను. ఇక్కడ చూడండి నాకు ఇన్వాలిడ్ వస్తుంది కాబట్టి నేను డిస్ట్రిక్ట్ వారితో ఐడిని రీసెట్ చేసుకున్నాను. రీసెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్లో మనమైతే రీసెట్ చేసుకున్నాక డిఫాల్ట్ పాస్వర్డ్ కొట్టాలన్నమాట. వర్కర్స్కి అయితే డిఫాల్ట్ పాస్వర్డ్ ఏమొస్తుందంటే BSA తర్వాత 3 క్యాపిటల్ అండి, తర్వాత www@123 అనమాట. సో ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అండి. ఇది మళ్ళీ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. రీసెట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా డిఫాల్ట్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత నాకు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. చూడండి చేంజ్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే టచ్ చేశానండి. టచ్ చేస్తే మనకు చేంజ్ పాస్వర్డ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ కూడా ఏం లేదండి, సేమ్ నేము, మొబైల్ నెంబరు, మనకు ఈమెయిల్ అయితే అవసరం లేదండి. తర్వాత ఇక్కడ చూస్తే మనకు డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం రీసెట్ చేసినాం కాబట్టి డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. మనకు డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనకు BSA www@123 అనమాట. సో ఇక్కడ మనము BSA www@123 ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ వచ్చేసి మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. రీసెట్ చేసుకున్న వాళ్ళు ఇంత ముందున్న పాస్వర్డ్ని కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్పైర్ అయిన వాళ్ళు మాత్రము ముందున్న పాస్వర్డ్ని ఇప్పుడు పెట్టుకోకూడదు అనమాట. సో ఇప్పుడు మనం రీసెట్ చేయించుకున్నాం కాబట్టి ముందున్న పాస్వర్డ్ని కూడా మనం పెట్టుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దామండి, ఒకటి ఎంటర్ చేసి చూడండి మనకు డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి తర్వాత నేను ఇక్కడ న్యూ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేశానండి. పాస్వర్డ్ కూడా మనకి ఖచ్చితంగా 8 అయితే ఉండాలన్నమాట స్ట్రెంత్. మనకు అందులో ఖచ్చితంగా ఇంగ్లీష్ లెటర్స్ మరియు అంకెలలో ఉండాలి. తర్వాత మనకు @ కానీ ఏదైనా కానీ ఒక సింబల్ కానీ కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. చూడండి అంగన్వాడీ టీచర్స్ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత పక్కన రాసుకోవచ్చు అండి గుర్తుండే దానికోసం, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత చివరిలో అయితే స్పేస్ ఉండకూడదు. ఇక్కడ మనము ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేద్దామండి. మనకు సక్సెస్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు లాగిన్ అవుదాం. చూడండి లాగిన్ అయిన తర్వాత మనకు న్యూ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాను. మనకైతే ఫామ్ అయితే ఓపెన్ అయిందండి. ఇదండి మనకు ఓల్డ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిన తర్వాత దానికిను, తర్వాత లేదంటే ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత రీసెట్ చేసుకునే విధానానికి తేడా అండి. వీడియో కనుక వర్తి అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.